శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ రీతిగా సత్యదేవుని కొరకు కొన్ని మాటలు చెప్పడం ఈ మధ్య రావడం జరిగింది. ప్రియులరా, ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి, బయటకు వెళ్తూనే భయంకరంగా ఉంది. కానీ ఇటువంటి భయంకర పరిస్థితి నుంచి మరి మనం కాపాడుకోవడానికి చల్లగా ఆ రూములు అంటుంటున్నాం, చల్లని ప్రదేశం మనం ఎంచుకుంటున్నాం. ప్రియులరా, అలాగైతే భవిష్యత్తులో భయంకరమైన అగ్నిగుండం ఉంది. ప్రియులరా, సకల మానవులు కూడా పాపం చేత పట్టుబడిన వారే. పాపంలో జీవిస్తున్నాం, పాపంలోనే మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం, పాపంలోనే ఈ లోకయాత్ర ముగించుకుంటాకి ముగింపు కొరకు మనం వెళ్ళిపోతున్నాం. ప్రియులరా, అయితే మనం ఈ లోకయాత్ర ముగింపు తర్వాత మనం వెళ్లే స్థలం ప్రియులరా, ఒక పాపిని ఈ లోకాన్ని ముగించుకుంటే నిత్య నరకానికి ఉండడానికి పోవాలి. అగ్ని ఆరోగ్య పురుగు చావు. ప్రియులరా, ఈ యొక్క వేడిమికే మనం తట్టుకునే పరిస్థితి అయితే మహాభయంకరుడి వేడి అగ్ని ఉండడానికి మనం పోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రియులరా, ఆ పరిస్థితిని తప్పించుకుంటాకే అనేక సత్కార్యం మనం చేస్తున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం, ప్రేమను చూపిస్తున్నాం, అనేకటువంటి క్రియలు మనం చేస్తున్నాం. ప్రియులరా, మరి ఎన్ని చేసినా సరే పాపంగా ఉంది. పాపం నుంచి విమోచన మనకు కలగడం లేదు. ప్రియులరా, అయితే పాపం నుంచి విమోచన కలగచేయబడాలంటే పాపరహితమైన దేవుడే ఒక కార్యాన్ని, దైవ కార్యాన్ని లోకంలో చేశాడు. ప్రియులరా, 2020